హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే రోజు అయితే పిల్లల్ని తీసుకుని అయితే విజయవాడలో ఉన్న జలకన్య ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి. పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. మన వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి. ఎగ్జిబిషన్ బయట లొకేషన్ అయితే ఇలా ఉంటుందండి. బయట అంతా కాశ్మీర్ లొకేషన్ పెట్టి అయితే కటౌట్ అయితే ఫుల్గా చాలా అట్రాక్టివ్గా అయితే పెట్టారు. చాలా అంటే చాలా బాగుందండి. లోపల జలకన్య ఉందని అయితే చెప్పారు. జలకన్య కూడా చూపిస్తాను మీకు. ఇక్కడైతే మనకి ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి మన టికెట్ వచ్చేసి ₹120 మనిషికి. మేమైతే 6 మెంబర్స్ అయితే వెళ్ళాము. ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి. చాలా కాశ్మీర్ లొకేషన్ అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. నిజంగా నేను ఇన్ని ఎగ్జిబిషన్లు చూశాను కానీ ఫస్ట్ టైం అయితే ఈ ఎగ్జిబిషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా టైమ్స్ నేను ఎగ్జిబిషన్కి వెళ్ళాను కానీ ఈ ఎగ్జిబిషన్ మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. అసలు ఎంట్రన్స్ కూడా చాలా అసలు సూపర్ ట్విస్ట్ అయితే ఇచ్చారు. నిజంగా కాశ్మీర్లో ఉంటే ఎలా ఉంటుందో ఆ ఫీల్ అయితే వచ్చింది. అంత క్లైమేట్ కూల్ కానీ మనకు స్నో పడతాం కానీ అక్కడ ఉన్న యాపిల్ చెట్స్ కానీ చాలా అంటే చాలా లొకేషన్ అంతా సూపర్ అంటే సూపర్ ఉందండి. నిజంగా కాశ్మీర్ లొకేషన్ అయితే ఇచ్చారు లోపల. నిజంగా ఇన్ని ఎగ్జిబిషన్లో కూడా ఎక్కడ కూడా ఇంత కటౌట్ అయితే నేనైతే చూడలేదు. చాలా బాగుందండి. నిజంగా 120 పెట్టి టికెట్ తీసుకొని వెళ్ళినా కూడా సాటిస్ఫైగా అయితే బయటకైతే తిరిగి రావచ్చు. చాలా అయితే చాలా బాగుంటుంది. ఎగ్జిబిషన్ లోపలికైతే వెళ్తున్నామండి. ఇక గృహలాగా ఉంది కదా, అది ఎంట్రన్స్ అండి. ఆ గృహలో నుంచి అయితే లోపలికైతే వెళ్ళాలి. మేము లోపలికి వెళ్ళేటప్పుడు లోపలంతా చీకటిగా ఉంటుంది. ఎంట్రన్స్లో చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. అసలు సూపర్ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇక్కడైతే మా నిస్సి పాప అయితే లోపలికి వెళ్ళి భయం వేస్తుందని అయితే బయటకైతే వచ్చేసింది. ఇంకా మాతో పాటు అయితే లోపలికైతే వెళ్తుందండి. చూశారు కదా అసలు లోపల గృహ అయితే చాలా బాగుంది. అసలు చాలా నాకు బాగా అనిపించిందండి లోపలికి వెళ్ళినప్పుడు మాత్రం. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు కాశ్మీర్ లొకేషన్ అయితే ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా కాశ్మీర్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. నిజంగా ఫ్యూచర్లో కాశ్మీర్ వెళ్తామో లేదో కానీ ఇక్కడైతే కాశ్మీర్ వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చేసింది. నిజంగా చాలా లొకేషన్ అయితే చల్లగా చాలా కూల్గా అక్కడ ఉన్న స్నో పడతాం కానీ చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. ఇది ఎంట్రన్స్ లోపలికైతే వచ్చేసామండి. ఇక్కడ కాశ్మీర్ లొకేషన్ అయితే ఇదంతా కాశ్మీర్ లొకేషన్ అయితే పెట్టేశారు. చాలా బాగుంది. అసలు ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళంగానే స్టార్టింగ్లోనే నాకైతే అసలు భలే అనిపించింది. చాలా అసలు నాకు స్నో పడుతూ చల్లగా ఉందండి. చాలా కూల్గా ఉండి నాకైతే అసలు నేను చాలా ఎగ్జిబిషన్కి వెళ్ళాను కానీ ఇలాంటి ఎగ్జిబిషన్ అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. భలే అంటే భలే అనిపించింది. చాలా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. స్టార్టింగ్ నుంచి అయితే కొంచెం దూరం వరకు అయితే మనకైతే కాశ్మీర్ లొకేషన్ అయితే ఇచ్చారండి. ఇలా గృహలాగా అయితే ఉంటుంది. చుట్టూ మనకి మంచు పడే విధంగా స్నో పడుతూ అలాగే మనకైతే కూల్గా ఉన్నట్టు వెదర్ అయితే కూల్గా ఉన్నట్టు అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. అలాగే యాపిల్ చెట్లు కూడా ఉన్నట్టయితే అక్కడ అరేంజ్ చేశారండి. చాలా బాగుంది. ఎగ్జిబిషన్ లోపలైతే ఇంకా కాశ్మీర్ లొకేషన్ అండి. లొకేషన్ అంతా కాశ్మీర్ లొకేషన్ అయితే ఇచ్చారు. మనకైతే ఇక్కడ హౌసెస్ కూడా ఇక పైన బయట స్నో పడుతూ మనకైతే కూల్ వెదర్ ఇచ్చారు. అలాగే చెక్కలతో అక్కడ ఉన్న హౌసెస్ ఎలా ఉంటాయో కాశ్మీర్లో అలాంటి హౌసెస్ అయితే మన సెట్టింగ్స్ అయితే చేశారండి. చాలా బాగుంది. అలాగే ఒక చిన్నపాటి మనకి వాటర్ ఫాల్ అయితే ఇచ్చారు. అదైతే ఇంకా అట్రాక్టివ్గా ఉంది. అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. ఈ ప్లేస్ మాత్రం అసలు ఎంతమందో ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. చాలా బాగుందండి. ఇక్కడ చూసారా స్నో పడుతూ మనకు వెదర్ కూల్గా ఉన్నట్టు చాలా కూల్గా ఉంది. నిజంగానే అక్కడ ఏసీలు పెట్టారనమాట. చాలా కూల్గా ఉంది. ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతున్నారు. మేమైతే ఎగ్జిబిషన్కి అయితే ఈవినింగ్ అయితే 3:30 ఆ టైంకి అయితే వెళ్ళామండి. అప్పుడు స్టార్టింగ్ అయితే అప్పుడే స్టార్ట్ అయ్యింది ఎగ్జిబిషన్ అయితే. అప్పుడు చాలా తక్కువ మంది వచ్చారు. ఇంకా మేము వెళ్ళి లోపల చూసుకొని మొత్తం తిరిగేసి ఇంటికి వచ్చేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు జనం అయితే అసలు ఫుల్ రష్ అండి. ఎంతమంది జనం వచ్చారంటే నిజంగా చాలా అంటే చాలా మంది వచ్చారు. అసలు జనాన్ని అయితే నిజంగా ఒక సంతలాగా ఉందండి. అంత జనం అయితే వచ్చేసారు. చాలా జనం వచ్చేసారు. ఈ కాశ్మీర్ లొకేషన్లో అయితే మేమైతే చాలా ఫొటోస్ అయితే దిగామండి. చాలా లొకేషన్ చూసారా వాటర్ ఫాల్ వస్తుంది. చాలా బాగుంది. ఇక్కడైతే మేము ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. అలా చాలా వీడియోస్ అయితే మేము ఈవినింగ్ వస్తే ఇంకా చాలా రష్గా ఉండేది. మేమైతే ఆఫ్టర్నూన్ రావడం వల్ల మాకైతే కొంచెం సేవ్ అయిందనమాట. ఫోటో తీసుకోవడం కానీ వీడియో తీసుకోవడం కానీ ఇంకా ఖాళీగా ఉంది. చాలా బాగుంది.
ఎగ్జిబిషన్ లోపల మేము కాశ్మీర్ లొకేషన్ పెట్టారు కదండీ! ఆ లొకేషన్ దగ్గర మేము ఎక్కువసేపు అయితే టైమ్ స్పెండ్ చేసాము. ఎందుకంటే అది అక్కడ స్నో పడతం కానీ వెదర్ కూల్‌గా ఉండటం వల్ల ఎక్కువ ఫోటోస్ అయితే దిగామండి. ఎక్కువ ఫోటోస్ దిగటానికి, వీడియోస్ తీసుకోవడానికి కన్వీనియంట్‌గా చాలా బావుంది. ఇక్కడైతే మేము చాలా సేపు అయితే ఇక్కడే ఉన్నాం. 1 అవర్ పైన ఇక్కడే ఉండి తర్వాత అయితే ఎగ్జిబిషన్ లోపలికైతే వెళ్ళాము. కాశ్మీర్ లొకేషన్ దగ్గరైతే ఫోటోస్, వీడియోస్ తీసుకున్న తర్వాతయితే మేమైతే జలకన్య ఉన్న ప్లేస్‌కైతే వెళ్ళామండి. అక్కడ కూడా వీడియోస్, ఫోటోస్ అయితే దిగాము. చాలా ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలో అయితే అవి కూడా అప్‌లోడ్ అయితే చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో ఇంకా లెంత్ అవుతుంది. అందుకని ఇక్కడితో అయితే నేను స్టాప్ చేస్తున్నాను. జలకన్య ఎగ్జిబిషన్‌కైతే 120 పెట్టి టికెట్ తీసుకొనైతే లోపలికొచ్చాము అనుకున్నాం కానీ, ఎక్కువ పెట్టామనేసి అనుకున్నాం కానీ, పర్వాలేదండి వర్త్ అవుతుంది. ఎందుకంటే అక్కడ కాశ్మీర్ లొకేషన్ కానీ, జలకన్య ఉన్న ప్లేస్ కానీ చాలా అంటే చాలా బావుంది. అసలు ఫోటోస్ తీసుకోవడానికైతే సూపర్ ప్లేస్ అనేది చెప్పొచ్చు. చాలా అంటే చాలా బావుందండి. నిజంగా మా పిల్లలైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. బ్లెస్సీ పాప, నెస్సీ పాప అయితే ఫుల్ ఫోటోస్, వీడియోస్ అయితే ఫుల్‌గా దిగేసి జలకన్య దగ్గరైతే అసలు బ్లెస్సీ పాప అల్లరైతే మామూలుగా లేదు. నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను ఆ వీడియో మీరు చూద్దురు గానీ. ఇక్కడైతే నేను మా అక్క అయితే ఫోటోస్ అయితే దిగుతున్నాము. ఇక్కడితో అయితే మనకి కాశ్మీర్ లొకేషన్ ఉన్న ప్లేస్ అయితే ఎండ్ అవుతుందండి. తర్వాత అయితే మేము జలకన్య ఉన్న ప్లేస్‌కైతే వెళ్తాము. అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. సో, ఈ వీడియో చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే జలకన్య ఉన్న ప్లేస్ అయితే చూపిస్తాను. ఆ వీడియో కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్. బాయ్.